సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని. ఆయన అహర్నిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని. మరి ఇంత బాగు చేసి ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం? కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం, ఈరోజు ఇదే చెప్తున్నాం. మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి. ఈ హాస్పిటల్ లేకపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు, పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్. ఈ మన్యంకొండ రోప్వే వచ్చిందంటే అక్కడ పేదలకు పెళ్ళిళ్ళు అవుతాయి. వేల మంది యాదాద్రి తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది. స్కూళ్ళు, మైనార్టీ స్కూళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం. మీకు ఎవరెవరు కావాలో చెప్పండి, మేమే పంపిస్తాం, తీసుకోపోండి అని చెప్పి. కానీ దయచేసి ప్రజలకు అవాంతరీయ సంఘటన నష్టం జరగకుండా చేయండి.